మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. ఆఫీసులోని రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడ పట్టారు. అధికారులు సిబ్బందిని విచారించడంతో పాటు వివరాలు సేకరించారు. కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లేఅవుట్ ప్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్స్ లేని ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు వచ్చాయన్నారు. డాక్యుమెంట్స్ లేని ఎల్ఆర్ఎస్ లేఅవుట్ల ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. మంచిర్యాలను మేము సర్ప్రైజ్ చెక్ చేయడానికి కోసం వచ్చినాము. ఈ సర్ప్రైజ్ చెక్లో భాగంగా వాళ్ళ దగ్గర ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ లేని డాక్యుమెంట్స్ ఏమైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా, లేఅవుట్లు కూడా ఎల్ఆర్ఎస్ కాకుండా ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి చూడటానికి కోసం వచ్చినాం. ఇక్కడ మేము పూర్తి తనిఖీ చేసిన తర్వాత ఉన్నతాధికారులకు దీనికి సంబంధించిన రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్తో పాటు ఆఫీస్ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టి డాక్యుమెంట్ రైటర్ వద్ద 2,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫోన్పే, గూగుల్ పే ద్వారా జరిగిన లావాదేవీలపై తనిఖీలు నిర్వహించారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్కు సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న కోణంలో విచారణ చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. మాకు గతంలో కూడా రీసెంట్ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఉంటే మా కంప్లైంట్ మీద ఈరోజు మా పై అధికారులు మా డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యాలయాన్ని మా సిబ్బందితో వచ్చి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ రైటర్స్ ని వెరిఫై చేస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎందుకు ఉంది, అంత క్యాష్ ఎందుకు ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తున్నారని వెరిఫై చేస్తున్నాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందిని కూడా లోపలే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. లోపల కార్యాలయం ఉండే రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. మీ అందరికీ మరొకసారి ఈ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీ మీడియా మిత్రుల ద్వారా ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పని గురించి మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే అది ఏ రూపంలో అయినా కావచ్చు, డబ్బు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఇంకొక సేవ రూపంలో